ముఖ్యమంత్రి ఉన్నారు విష్ణుకుమార్. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి కాబట్టి మీరందరూ కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో మరీ కష్టపడి మీకు ఎమ్మెల్యేగా పనిచేస్తారు. ఓపెనింగ్ రోజు మీరు అందరూ వచ్చారు కనుక మీరు మా ఇంటి మెంబర్స్ తో సమానం. సో అట్లాగే మేము ఎలా పనిచేస్తున్నాం మీరందరూ కూడా జనసేన టీడీపీ అందరినీ కలుపుకొని ఈ గవర్నమెంట్ కూడా మనం మంచిగా పనిచేస్తే ఖచ్చితంగా విష్ణుకుమార్ రాజు గారిని గెలిపించిన వాళ్ళు అవుతాం. ఇల్లు 52 గజాలు దాని మీద G+ పట్టుకోవడానికి మున్సిపాలిటీ వారికి నేను పర్మిషన్ అప్లై చేసుకున్నాను. 52 అడుగులకి 100 అడుగుల లోపు అయితే మేము పర్మిషన్ 2 లక్షలు లంచం ఇస్తే మాత్రం ఇల్లు కట్టుకోవచ్చు, లేదంటే మాత్రం ఇల్లు పోపిస్తాను అని పగదండిగా కళాఖండిగా చెప్పారు. నేను అంత డబ్బులు ఇచ్చుకోలేను, నా దగ్గర లేవు, నేను ఆడపిల్ల తండ్రి అని చెప్పుకోను. అప్పుడు మాకు మా నియోజకవర్గం 4 నియోజకవర్గం ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారి ఇంటికి నీ క్యాస్ట్ ఏంటి, నీ పేరేంటి, నీ కోవేంటి, నీ మతం ఏంటి అడగలేదు సార్. నాకు ఇలా జరిగింది మీరేమో రాసుకోవాలి ఫోన్ చేసేవాళ్ళు అప్పుడే ఫోన్ లో ఇస్తారు సార్. అప్పుడే ఫోన్ చేశాను నేను ఇల్లు కదా కట్టి వేడగొట్టాను రా సార్. నాకు గుడి చేశానమ్మా, నాకు నెత్తిన గుడి చేశాను. నీకు ఫోన్ చేశాను, నువ్వు పలానా చోటుకి అతను 3 టౌన్ పోలీస్ స్టేషన్ కేజీ నుంచి 3 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఈ రోజు వరకు కాదు జైల్లో ఉన్నారమ్మా, 7 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. విష్ణుకుమార్ రాజు గారు దారుణంగా లంచాలు తినేవాళ్ళని ఇది ఉపేక్షించే సమస్య చూస్తా ఊరుకునే పరిస్థితి లేదు. వెంటనే అధికారులకు చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయించడం జరిగింది. ఆయన చెప్పింది ఒకటే చెప్పారు, నేను ఇటువంటి వాళ్ళు 5గురిని జైలుకి పంపించాను. ముందుగా వార్నింగ్స్ ఇచ్చి వినకపోతే వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలో ఆ విధమైన ట్రీట్మెంట్ చేయగలగా సత్తా, దమ్ము, ధైర్యము ఉన్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నేను అప్పుడు ఉన్నాను. అప్పుడు ఎట్లాగే ఉన్నామో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాను. అట్లాగే ఎవరికైనా సహాయ సహకారాలు అందించడానికి అధికారంలో ఉంటే సహాయం ఎక్కువ చేయడానికి అవకాశం వస్తుంది. ఏదైతే 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే మనం చేసామో అదే విధంగా ఇంకా చాలా మందికి ఉపయోగపడాలని ఉద్దేశంతో మనం పోటీ చేస్తున్నాము. అందరికీ కూడా అండగా ఉంటాము మీ అందరికీ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీరందరూ కూడా న్యాయం వైపు ఉండాలి, ధర్మం వైపు ఉండాలి.